వెల్కమ్ టు తెలుగు ఫోకస్ టీవీ. నేను మీ శ్రీనివాస్ రెడ్డి. టీ తాగడం అందరికి మంచిది కాదు. అయితే ఎవరు ఈ టీ తాగడానికి దూరంగా ఉండాలనేది కూడా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి. మనం భారతీయులందరూ కూడా ఇళ్లలో టీ వాసన ముక్కుకు తగిలే వరకు కూడా మనం అందరం కూడా నిద్రపోతుంటే కళ్ళు తెరవం. కానీ టీ అందరికీ ప్రయోజనకరంగా ఉండదు. అంటే ప్రయోజనకరమైనది కాదు. కొంతమందికి దీనివల్ల లాభం కంటే నష్టం ఎక్కువగా ఉంటుంది. ఈ విషయం పైన ఆరోగ్య నిపుణులు కొన్ని ముఖ్యమైనటువంటి విషయాలను కూడా చెప్పడం జరిగింది. ఎవరెవరు టీ తాగకూడదు అనేది కూడా ఈ వీడియోలో తప్పనిసరిగా ప్రతి ఒక్కరు తాగే అలవాటు ఉన్నవారు, తాగని అలవాటు ఉన్నవారు కూడా 100% తెలుసుకొని మన బంధుమిత్రులకైతే షేర్ చేయాలి. ఇక ఐరన్ లోపం ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. ఈ టీ శరీరంలో ఐరన్ గ్రహించే శక్తిని తగ్గిస్తూ ఉంటుంది. కాబట్టి రక్తహీనత ఉన్నవారు టీకి దూరంగా ఉండాలి. అలాగే ఎముకలు బలహీనత లేదా ఆస్టియోపోరోసిస్ ఉన్నవారు టీ తాగకూడదు. అలాగే పిత్తాశయంలో రాళ్ళు ఉన్నవారు టీకి దూరంగా ఉండడం చాలా మంచిదని కూడా చెప్తున్నారు. ఇక హార్మోన్ల సమస్యతో బాధపడేటువంటి అమ్మాయిలకు టీ అనేది కూడా హానికరంగా ఉంటుంది. కాబట్టి గర్భిణీలు, అలాగే ఆందోళన, డిప్రెషన్ లేదా అధిక కోపం వచ్చేవారు కూడా టీ తాగకూడదు. ఈ అలవాట్లు ఇటువంటి సిమ్టమ్స్ కనుక మన శరీరంలో ఉంటే మనం 100% టీ తాగకూడదు. ఇక థైరాయిడ్ సమస్య ఉన్నవారు కూడా వీటికి దూరం అంటే టీని కూడా నివారించాలి. థైరాయిడ్ ఉన్నవారు కూడా. అంతేకాకుండా ఇక్కడ టీ ఎప్పుడు ఆరోగ్యకరంగా మారుతుంది అనేది గనక మనం చూసినట్లయితే, ఒక కప్పు టీతో కేవలం అర చెంచా టీ పొడి మాత్రమే వాడినప్పుడు అది ఆరోగ్యకరంగా ఉంటుంది. పాలు వేసి బాగా మరిగించి స్ట్రాంగ్ టీ మెదడును ఓవర్ స్టిమ్యులేట్ చేస్తుంది. దీనివల్ల ఆందోళన పెరుగుతుంది. ఇందులోని టానిన్ల వల్ల కూడా బీపీ కూడా పెరగవచ్చు. అతిగా మరిగించినటువంటి టీ లివరు, కడుపు ఆరోగ్యాన్ని కూడా పాడు చేస్తుంది. కాబట్టి ఎక్కువ వేడిగా అంటే స్ట్రాంగ్ టీ అనుకోండి 100% దాన్ని తాకండి. కొద్దిగా చల్లగా అయిన తర్వాత తాగండి. దానివల్ల కూడా మీకు లివర్‌కి, కడుపుకి, ఈ బ్రెయిన్‌కి కూడా కొంత ఇష్యూస్ తెస్తుందని కూడా చెప్తున్నారు ఆరోగ్య నిపుణులు. ఇక పాలు టీని అంటే పాలు పోసుకొని టీ చేసుకుంటూ ఉంటారు. ఆరోగ్యకరంగా మార్చడం ఎలా? అంటే మీరు టీ లేకుండా ఉండలేకపోయేటువంటి వ్యక్తులు చాలామంది ఉంటారు. సాధారణంగా పాలకు బదులుగా ఇక్కడ చాలామంది ఏం చేస్తారంటే ప్లాంట్ బేస్డ్ మిల్క్ అంటే బాదం పాలు, సొరియా పాలు, కొబ్బరి పాలు లేదా ఓట్స్ పాలు ఇటువంటివన్నీ కూడా వాడమని కొంతమంది డైటీషియన్స్ సలహాలు ఇస్తూ ఉంటారు. అలాగే పాలను టీతో కలిపి ఉడకబెట్టకుండా విడివిడిగా తీసుకోవడం మంచిదని గూడా చెప్తూ ఉంటారు. అందుకే మనం చూడండి, మనం ఎక్కడైనా బయట టీ స్టాల్‌కెళ్తే పాలు సెపరేట్‌గా కాగబెడుతూ ఉంటారు. ఆ టీ పొడిని సెపరేట్‌గా వేడి చేసి మనకు పాలు పోసి దాంట్లో ఇస్తూ ఉంటారు. అది బెస్ట్ అనమాట. హెల్త్‌కి చాలా మంచిది. అందుకే. లేకపోతే ఒకటేసారి అక్కడ చేసేయొచ్చు కదా! పాలు దాంట్లోనే కలిపేసి. అలా చేయకూడదు. అది ఆరోగ్యానికి హానికరం. కాబట్టి మనం ఇళ్లల్లో కూడా ఒకవేళ మనం చేసుకోవాలంటే సెపరేట్‌గా చేసుకోండి. అలా చేసుకొని అంటే పాలను వేడి చేయండి. ఇటుపక్క టీ పొడిని వేడి చేసి అప్పుడు కలుపుకుంటేనే కొంత మంచిది ఆరోగ్యానికి. ఒకటిగా కొంతమంది పాలు పోస్తూ ఉంటారు. కొద్దిసేపు తర్వాత దాంట్లో టీ పొడి వేసేసి మరిగించి వడగట్టి తాగేస్తూ ఉంటారు. అది కొంత ఆరోగ్యానికి హాని కలిగిస్తుందని కూడా చెప్పుకోవచ్చు. ఇక ఉదయాన్నే ఖాళీ కడుపుతో టీ తాగితే అసిడిటీ, వికారం, ఆందోళన ఇవి కలుగుతూ ఉంటాయి. ఇది కడుపు లోపల పొరలను దెబ్బతీస్తుంది. భోజనం చేసిన తర్వాత టీ తాగితే శరీరంలోని ఐరన్ శరీరానికి అందదు. అంటే మన భోజనం చేసిన తర్వాత కొంతమంది టీ తాగే అలవాటు ఉంటుంది. అలా తాగడం వల్ల గూడా మీ శరీరానికి ఐరన్ అందదు. జీర్ణక్రియ గూడా మందగిస్తుంది. కడుపు ఉబ్బరంగా అనిపిస్తూ ఉంటుంది. టీ ఎప్పుడూ అతిగా మరిగించకుండా తాగాలి. ఇలా చేస్తే ఇక్కడ టానిన్‌లు ఎక్కువగా విడుదలయ్యి చెడు అంటే చేదు పెరుగుతుంది. దీనివల్ల
డీహైడ్రేషన్, యాసిడిటీ సమస్యలు కూడా వస్తూ ఉంటాయి. కాబట్టి టీ తాగే సరైనటువంటి పద్ధతి ఏదైనా గాని మనం చూసినట్లయితే, ఒక కప్పుకు అరకప్పు చెంచా టీ పొడి మాత్రమే వాడండి. ముందుగా టీని మరిగించి, ఆ పైన టీ పొడి వేసి 2, 3 నిమిషాలు మాత్రమే ఉడికించండి. వీలైనంత వరకు పాలు లేని టీని ప్రాధాన్యత ఇవ్వండి. సాధారణ టీ బదులు అల్లం, తులసి టీ లేదా తేనె, నిమ్మకాయ టీ, అశ్వగంధ టీ లేదా అంటే కామోమైల్ టీ వంటివి ప్రయత్నించండి. కొంత ఆరోగ్యానికి మంచిది. ఇక మనం ఇంట్లో పెట్టుకునే తాగేదానికన్నా గూడా టీ స్టాల్‌కెళ్ళి తాగడమే బెస్ట్ అని కూడా చెప్పుకోవచ్చు. ఎందుకంటే అక్కడ పాలు వేరుగా, టీ పొడి వేరుగా గూడా మరిగిస్తూ ఉంటారు గాబట్టి అటువంటిది మనం ఇంట్లో కూడా చేసుకొని తాగొచ్చు. లేదా పాలను అవాయిడ్ చేసి ఇటువంటివి తాగితే ఇంగా మంచిదని కూడా చెప్పుకోవచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. తప్పనిసరిగా మన బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన తెలుగు ఫోకస్ టీవీ ఛానల్ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ బటన్ నొక్కడం మాత్రం మర్చిపోకండి. 100% చాలామంది నిపుణులు చెప్పిన దాన్ని బేస్ చేసుకొని ఈ వీడియో మీకు తెలియచేస్తున్నాను కాబట్టి ఇది ఎంతగానో ఉపయోగకరమైనటువంటి టీ తాగే ప్రతి ఒక్కరు కూడా ఇది తెలుసుకోవాల్సినటువంటి విషయం. కాబట్టి ప్రతి ఒక్కరు షేర్ చేయండి. మన పేజ్‌ని ఫాలో అవ్వండి. మరిన్ని వీడియోలతో మళ్ళీ మీ ముందుకొస్తాం. మన తెలుగు ఫోకస్ టీవీ పేజ్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అంటే ఫాలో చేసుకొని ఈ వీడియోని లైక్, షేర్, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి.